కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిండ్రు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితుడు. హైదరాబాద్ మల్లాపూర్లో దారుణం, 2 యువకుల అరెస్టు. దీనికి సంబంధించి మొన్న 9వ తారీఖు జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఆ విషయానికి వస్తే ఒక యువకుడు అంటే ఒక 45 సంవత్సరాల వ్యక్తి సతీష్ అనేట ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఆడికించి దోస్తుతోటి మల్లాపూర్ నుంచి తన రాంపల్లి తన నివాసానికి చేరుకుంటున్న సమయంలో ఇక ఇంకో బొలెరో కారు ఆయన వచ్చి గుద్ది ఈ రకంగా కార్యక్రమం చేసి పాపము వాళ్ళకు సంబంధించినటువంటి ఎంత విచిత్రణ రహితంగా అంటే చూడురు ఒకసారి ఇది జూమ్ చేసి. పాశవికంగా ఏంటంటే ఈయన ఆ గుద్ది పారిపోతుంటే పట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ సతీష్ అనే ఆ యువకుడిని ఇంకో దగ్గర ఆపితే వాడు మళ్ళా ముంగట నిలబడి ఎట్లా నడిపిస్తున్నావు ఏంది అది అని మాట్లాడేసరికి మళ్ళీ గుద్ది కారు ఎక్కిచ్చేసి వెళ్ళిపోయిందంట. అట్లే బానట్ను పట్టుకొని కొంత దూరం ప్రయాణం కొనసాగిందట. ఆ తర్వాత చాలా దెబ్బలు అవి ఇవి తాకడంతో కారును వదిలిపెట్టేసిరు. దాని తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఫ్రెండ్ కంప్లైంట్ ఇస్తే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాడిని పట్టుకోవడం జరిగింది. 23, 24, 25 ఏళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ. మరి అది ఎక్కడి వరకు వస్తుంది ఏంది మొత్తానికైతే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది అని చెప్పి చెప్తాను.